ఆర్ఆర్బి ఏఎల్పి 2025 నోటిఫికేషన్ CBT1 ఎగ్జామ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ CBT1 ఎవరైతే క్వాలిఫై అయ్యారో CBT2కి వాళ్ళందరికీ కూడా మన రైల్వే వాళ్ళ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. ఈ CBT2 ఎగ్జామ్కి 1:15 తీశారు. 1:15 ఏంటంటే ఒక జాబ్కి 15 మందిని సెలెక్ట్ చేస్తారు. తర్వాత CBAT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్. దీన్ని మనం సైకో టెస్ట్ అంటాము. ఈ సైకో టెస్ట్ 1:8 సెలెక్ట్ చేస్తారు. అంటే CBT2కి ఒక జాబ్కి 15 మంది రాస్తే ఈ 15 మందిలో ఒక జాబ్కి 8 మందిని సెలెక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి ఈ 1:8 నుండి 1:5 తీస్తారు. మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ CBT1కి ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ ఇచ్చేశారు. మనం చూడాల్సిందల్లా ఇప్పుడు CBT1 అనేది ఒక జాబ్కి 15 మందిని పిలుస్తారు అంతే. తర్వాత ఈ CBT2 ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో 100 క్వశ్చన్లు 90 నిమిషాలు. పార్ట్ బిలో మనకి ట్రేడ్ ఉంటుంది. ఈ ట్రేడ్ అనేది 75 క్వశ్చన్లు 60 నిమిషాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పార్ట్ ఏకి నెగిటివ్ ఏ విధంగా అయితే ఉందో పార్ట్ బి కూడా నెగిటివ్ సేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి పార్ట్ ఏ అనేది మెరిట్, ఓకేనా. ఈ ఏఎల్పి ఎగ్జామ్ మొత్తంలో CBT2లో పార్ట్ ఏ అనేది మనకి మెయిన్ పాయింట్. ఎందుకంటే మెరిట్ అనేది పార్ట్ ఏలో 70% తీస్తారు అండ్ సైకో ఎగ్జామ్లో 30% తీస్తారు. కాబట్టి ఈ 100 క్వశ్చన్లు 90 నిమిషాల్లో ఎన్ని వీలైతే అన్ని మార్కులు తెచ్చుకోండి. నెక్స్ట్ పార్ట్ బికి ఉంది. ఈ పార్ట్ బికి వస్తే మనకి ట్రేడ్ ఉంటుంది, మెకానికల్, ట్రిపుల్ ఈసీఈ. ఎవరైతే ఏ ట్రేడ్ పెట్టుకున్నారో వాళ్ళకి ఆ నుంచి 60 నిమిషాలకి 75 క్వశ్చన్లు వస్తాయి. ఈ 75 క్వశ్చన్లు కూడా మనకి తెలుగులో ఉంటుంది ఎగ్జాము, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మినిమం 35% మార్క్స్ రావాలి. దేంట్లో పార్ట్ బి ట్రేడ్ ఎగ్జామ్లో 75 క్వశ్చన్లకి 35% మార్క్స్ అంటే 35/100 × 75 తీసుకుంటే మనకి 26.25 వస్తుంది. ఎంటైర్ ఈ CBT2 ఎగ్జామ్లో పార్ట్ ఏలో మనకి 90 అంటే ఇప్పుడు 100 క్వశ్చన్లకు 100 మార్కులు వచ్చి ఈ పార్ట్ బిలో 26.25 కంటే 0.1 మార్క్ తక్కువ వచ్చినా మనం ఇది డిస్క్వాలిఫై. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి పార్ట్ బి అనేది కంపల్సరీ 26.25 మార్క్స్ రావాలి. జస్ట్ ఇది మినిమం మార్క్స్ అంతే చెప్పి అట్లా మినిమం అని చెప్పి మనం లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ 26.25 మార్క్స్ క్రాస్ అయితేనే మనకి పార్ట్ ఏ అనేది ఎవాల్యుయేషన్ చేస్తారు, అంటే మనకి ఈ మార్క్స్ కౌంట్ చేస్తారు. ఇది మనం డిస్క్వాలిఫై అయిపోతే ఆటోమేటిక్గా మనం ఏఎల్పి ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయినట్లే. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, పార్ట్ ఏ పార్ట్ బి రెండింటికి ఎగ్జామ్ మనకి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. దాన్ని మనం స్టేజ్ 2ని మనం CBT2 అంటాము. స్టేజ్ 3 సైకో ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. 28 జూలై CBT2, సైకో టెస్ట్ 30 అక్టోబర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నవంబర్లో ఇచ్చారు. ఓకేనా, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.